నమస్తే ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైకి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎలాంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు ఉండవని ఈవో సీనా నాయక్ ప్రకటించారు. ఇక అన్ని క్యూ లైన్లు ఉచితమని స్పష్టం చేశారు. ప్రతి భక్తునికి ఉచితంగా 20 గ్రాముల లడ్డూ ప్రసాదం అందజేస్తామని తెలిపారు. ఇక ఇవాళ భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఇవాళ శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ రాజరాజేశ్వరి అవతారం అనేది నవరాత్రులలో ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా విజయదశమి రోజు అమ్మవారు ధరించే రూపం. ఈ రూపం విశ్వ చైతన్యాన్ని సూచిస్తుంది. అంతర్గత శాంతి, రక్షణను అందిస్తూ భక్తుల జీవితాలను ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేస్తుందని నమ్మకం. ఆమెను త్రిపుర సుందరి, లలిత, షోడశి అని కూడా పిలుస్తారు. ఇక ఇవాళ దసరా సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైకి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎలాంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు ఉండవని ఈవో సీనా నాయక్ ప్రకటించారు. ఇక అన్ని క్యూ లైన్లు ఉచితమని స్పష్టం చేశారు. ప్రతి భక్తునికి ఉచితంగా 20 గ్రాముల లడ్డూ ప్రసాదం అందజేస్తామని తెలిపారు. ఇక ఇవాళ భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఇవాళ శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ రాజరాజేశ్వరి అవతారం అనేది నవరాత్రులలో ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా విజయదశమి రోజు అమ్మవారు ధరించే రూపం. ఈ రూపం విశ్వ చైతన్యాన్ని సూచిస్తుంది. అంతర్గత శాంతి, రక్షణను అందిస్తూ భక్తుల జీవితాలను ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేస్తుందని నమ్మకం. ఆమెను త్రిపుర సుందరి, లలిత, షోడశి అని కూడా పిలుస్తారు. ఇక ఇవాళ దసరా సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.